హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 69 చూసే ముందు పార్ట్ 68 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంటికి వచ్చిన పద్మ గారు రోజంతా ఆలోచించి సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరి గదుల్లో వాళ్ళున్న పిల్లలని భోజనానికి అన్నట్టు వంక చెప్పి డైనింగ్ హాల్కి తీసుకువచ్చింది పద్మ. ఇష్టం లేకపోయినప్పటికీ ఇద్దరు చిన్న పిల్లల డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇద్దరికి డిన్నర్ వడ్డించిన పద్మ తినకుండా అన్నం ప్లేట్లో వేలు కదుపుతూ ఉన్న ఇద్దరిని చూస్తూ, తినండి, మీతో మాట్లాడాలి అనగానే ఇద్దరు తలెత్తి ఆమె వైపు చూశారు. రిషి మామూలుగా చూస్తే సమీర అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడాలి పెద్దమ్మా అని అడిగింది. తినండి చెప్తాను అని చెప్పి పక్కకు వెళ్ళిన పద్మగారు 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఇద్దరు కూడా సగం తిన్న అన్నం ప్లేట్లతో వదిలేసి చేతులు కడుక్కొని ఉంటారు. వాళ్ళు చేసిన పనికి నిట్టూర్పుతో చూస్తూ, ఇంకెంతకాలం ఇలా అని అడగగానే ఎప్పటిలా ఇద్దరిలో కూడా మౌనమే. అసలు మీ మనసులో ఏముందో నాకు చెప్పండి. తిండి తినక, మనుషుల్లో లేక, ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్లు ఇలా ఉంటే మిమ్మల్ని చూస్తున్నా నాకెలా ఉంటుందో ఆలోచించండి అని పద్మ చెప్పగానే రిషి సమీర అసహనంగా నవ్వుతూ, ఇంకా కోల్పోవడానికి ఏముంది పెద్దమ్మా, లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది, ఇంకా ఏమైనా మిగిలింది అని నాకు అనిపించడం లేదు అంటూ అక్కడే ఉండడం ఇష్టం లేక పైకి వెళ్ళడానికని లేచిన సమీర చేయి పట్టుకొని ఆపింది పద్మ. తల్లి ముఖం చూస్తే ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకున్న రిషి, ఏం మాట్లాడాలి మా అని అడిగాడు డైరెక్ట్గా. సౌరి పేరు తీసుకువస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో అన్న భయం ఉన్నప్పటికీ నిజం దాచి వాళ్ళ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించాలని అనుకోని పద్మ, ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు సౌర్యని కలిశాను అని ఒక్క మాటలో చెప్పింది. సౌర్య పేరు వినగానే సమీర ఆమె చేతిలో ఉన్న తన చేతిని విసురుగా వెనక్కి లాక్కొని పైకి వెళ్ళబోతూ ఉంటే రిషి మాత్రం ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇంత జరిగాక కూడా వాడితో మాట్లాడాలని నీకెలా అనిపించిందమ్మా అని గట్టిగా అరిచాడు. పద్మ రిషి మాటలు పట్టించుకోకుండా స్టెప్స్ ఎక్కుతున్న సమీరను ఆపి, నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా పూర్తిగా చెప్పేది విను, లేదంటే నువ్వు నాకు ఇచ్చే వాల్యూ ఇదే అని అర్థం చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేసరికి సమీర ఆమె వైపు ఇబ్బందిగా చూస్తూ, చెప్పు పెద్దమ్మా, నువ్వు చెప్పేదంతా వింటాను, కానీ నిర్ణయం మాత్రం నాదే అవుతుంది, ఆ విషయంలో నన్ను బలవంత పెట్టడానికి ట్రై చేయకు అని ఖచ్చితంగా చెప్పి రిషికి కొంచెం దూరంలో కూర్చుంది సమీర. పద్మగారు ముందుగా సౌర్య విషయం చెప్పకుండా రిషి వైపు చూస్తూ, మీ బాబాయ్ ఎలాంటి వాడు రిషి అని అడిగింది. సడన్గా తండ్రి విషయం వచ్చేసరికి అప్పటి వరకు తల దించుకుని ఉన్న సమీర తలెత్తి పద్మగారి వైపు చూసి రిషి వైపు మార్చి మార్చి చూసింది. సమీర ముందు ఆ ప్రశ్న అడిగిన తల్లి వైపు కోపంగా చూస్తూ, బాబాయ్ ఎలాంటి వాడో నీకు తెలియదా, కొత్తగా నన్ను అడుగుతావేంటమ్మా అని అడిగాడు. నాకు తెలిసిన ధర్మేంద్ర వేరు, సమాజానికి తెలిసిన ధర్మేంద్ర వేరని ఈ మధ్యనే తెలిసింది రిషి. పైగా మీ బాబాయ్ ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు అని నాకు తెలుసు, మాట మార్చకుండా నిజం చెప్పు అని స్ట్రైట్గా అడగడంతో తల్లి ఏదో విషయంలో సీరియస్గా ఉందని అర్థం చేసుకొని ఒకసారి సమీర వైపు చూసి తిరిగి నేల చూపులు చూస్తూ ధర్మేంద్ర గురించి తనకి తెలిసిన విషయాలు అన్నీ చెప్పాడు రిషి. రిషి చెప్తున్నంతసేపు తన మాటలు వింటున్న సమీర కళ్ళలో కొత్తగా చేరుతున్న కంటతడి. తనలాంటి వయసున్న ఎంతోమంది ఆడపిల్లలకు తను చేసిన అన్యాయం రిషి మాటల నుండి విని తండ్రి పైన కొత్తగా అసహ్యాన్ని పుట్టించుకుంది. ఇన్ని రోజులు సౌర్య తన తండ్రిని అసహ్యించుకోవడానికి కారణం ఇదే అని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటే అంతమంది ఆడపిల్లలు తిరిగి ఇండియా రావడానికి కారణమైన సౌర్యకి మనసులోనే 100 సార్లు థ్యాంక్ యూ చెప్పుకుంది. అక్కడ సమీర కంటే ఎక్కువగా షాక్ అయింది పద్మగారే. ఇన్ని రోజులు తాము కడుపు నిండా తింటున్నాము అంటే దానికి కారణం ధర్మేంద్ర అని అనుకుంది. కానీ దాని వెనక ఎంతమంది ఆడవాళ్ళ ఉసురు ఉందని తెలియని పద్మగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీటి మధ్య
శౌర్య చెప్పిందంతా సమీరకి చెప్పి, నీ డెసిషన్ నీ ఇష్టం సమీర, కానీ శౌర్యలో నేను నిజాయితీని చూశాను. పెళ్ళయ్యి గట్టిగా 3 నెలలు లేకుండా నువ్వు, 3 రోజులు కూడా లేని జాను కారణంగా మన ఇద్దరి కుటుంబాలకి ఎంత పరువు నష్టమో ఆలోచించండి. జరిగిందేదో జరిగిపోయింది. శౌర్య తన తప్పు తెలుసుకున్నాడు. ఇకపై తన నుండి ఎలాంటి తప్పు జరగదని నాకు హామీ ఇచ్చాడు. ఇప్పటికి నమ్మి మీరు మీ స్థానాలకు చేరుకుంటే బాగుంటుంది. రిషి, నువ్వు కూడా. జాను చేసిన పనుల్లో స్వార్థం ఉండొచ్చు, కానీ ఆ స్వార్థంలో కూడా ఆమెకి నీపై ప్రేమ తగ్గలేదు. ఏం చేసినా నిన్ను పొందడం కోసమే చేసింది. ఇప్పుడు శౌర్య సమీరల వల్ల మీరు విడిపోవడం కరెక్ట్ కాదు. సమీర నిర్ణయం ఏదైనప్పటికీ జాను మాత్రం నా ఇంటి కోడలుగా ఈ ఇంట్లోనే ఉండాలి. రేపు ఉదయమే వెళ్ళి తనని ఇక్కడికి తీసుకురా. ఇది తల్లిగా కాదు, నీ మంచి కోరే నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. ఇద్దరూ ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది పద్మ. ఇద్దరి మధ్యన చాలాసేపు మౌనం రాజ్యమేలింది. శౌర్య సమీరల వల్ల నువ్వు జాను విడిపోకండి అని చెప్పిన పద్మగారి మాటే సమీర చెవుల్లో మారు మ్రోగుతూ ఉంటే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి పైకి లేచిన రిషిని ఉద్దేశించి, నువ్వు జానుతో కలిసి ఉండన్నయ్యా ప్లీజ్ అని అడిగింది తలెత్తి అతన్నే చూస్తూ. సమీర, నువ్వు కూడా అమ్మలా మాట్లాడకు అని అక్కడి నుండి వెళ్ళిపోతున్న రిషి వెనుక నడుస్తూ, ఈ విషయం గురించి ఆల్రెడీ నిన్నొకసారి మాట్లాడాను కదా అన్నయ్య, ఇందులో నిజంగానే జాను తప్పులేదు. ముందుగానే చెప్పినట్టు ప్రేమించే భర్త ప్రాణమైన ఇచ్చే అన్నయ్య ఉండడం తన అదృష్టం. జాను నేను నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించింది. నీ అంత అదృష్టం నాకు లేదు కాబట్టే శౌర్య లాంటి మనిషి నా భర్తగా దొరికాడు. సమీరా, ఇంకేం మాట్లాడకన్నయ్య, ఇప్పటికే నేను మోస్తున్న రిగ్రెట్స్ నాకు చాలు. ఇంకా నాకు నీ విషయంలో కూడా బాధని మిగిల్చుకు అని చెప్పి ఇంకేదో మాట్లాడబోతున్న రిషి చేతిని తన తలపైన పెట్టుకొని, నా బిహేవియర్ ఫూలిష్గా అనిపిస్తున్నా సరే నువ్వు ఇంకా జానుకి దూరంగా ఉంటాను అంటే నేను ఒప్పుకోను. నా మీద ప్రామిస్ చేసి చెప్పు, జానుని భార్యగా ఒప్పుకుంటావు కదా అని అడిగింది చెమర్చిన కళ్ళతో చూస్తూ. తన కళ్ళలో కనిపిస్తున్న భావాలను చూడడం రిషి వల్ల కావట్లేదు. అలా అని జానుని భార్యను కూడా ఒప్పుకోలేడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో అసహనంగా ముఖం పెట్టిన రిషిని మరోసారి అడిగింది సమీర, ఒప్పుకుంటావు కదా అని. పద్మగారు చెప్పిన దాంట్లో శౌర్య తప్పు ఉన్నప్పటికీ అతను తన తప్పులను తెలుసుకొని పెద్దవాళ్ళ నుండి తమను రీచ్ అవ్వడం అనేది రిషికి నచ్చి, సరే సమీర, నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కేవలం నీ గురించి మాత్రం జానుని ఇంటి కోడలుగా తీసుకొస్తాను. కానీ నువ్వు శౌర్యకి భార్యగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పి అక్కడ నుండి పైకి వెళ్ళిపోయాడు రిషి. ఉదయం నిద్ర లేచిన ఆద్యకి తన ఎదురుగా సోఫాలో పడుకొని కనిపించాడు కమల్. నైట్ ఏం జరిగిందో ఫ్లాష్లా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తను ఒకరిని ప్రేమిస్తున్నప్పటికీ, స్వార్థానికి పోయి తను ఎన్ని పిచ్చి పనులు చేసినప్పటికీ తనని వదలకుండా ప్రేమిస్తూ తన వెన్నంటే ఉన్న అతని బిహేవియర్లో కమల్ మనసు మొదటిసారి చూడగలిగింది ఆద్య. ఇప్పటి వరకు శౌర్య అనే వ్యక్తి తన కళ్ళలో మనసులో దాగి ఉండడం వల్ల ఇన్ని రోజులు అతని ప్రేమని గుర్తించలేకపోయింది. కానీ తనకి తెలుసు, ఇప్పుడు కమల్ని అర్థం చేసుకొని అతని దగ్గరే ఫ్రెండ్షిప్ కొద్దీ ఉన్న సమాజం తనని ఎలా నిందిస్తుందో అని. బెడ్ దిగి అతని దగ్గరికి వెళ్ళిన ఆద్య సోఫాలో ముడుచుకొని పడుకున్న కమల్ ముందు మోకరిల్లి 2 నిమిషాల పాటు అతని ముఖాన్ని చూసి, ఐ థింక్ నీలాగా అందరూ ప్రేమించలేరేమో, నీ ప్రేమను పొందలేను నేను నిజంగానే అన్లెక్కి, ఇంకెప్పటికీ నీకు కనిపించను కమల్, ఇప్పటి వరకు నా కోసం స్టాండ్ తీసుకుని ఉన్నందుకు థ్యాంక్స్ అని చిన్నగా చెప్పి అక్కడి నుండి డోర్ వైపు వెళ్తూ ఉండగా డోర్ ఓపెన్ చేసిన చప్పుడుకి కళ్ళు తెరిచిన కమల్, ఎక్కడికి వెళ్తున్నావా ఆద్య అని అడిగాడు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని పొగరుగా చెప్పి ముందుకు వెళ్తున్న ఆమె చేతులు పట్టుకొని ఆపి, నాలాగా అందరూ ప్రేమించలేరని తెలుసుకున్న దానివి, నువ్వు దూరమైతే నేను మిస్ చేసుకొని నేను ఏమైపోతానో అని ఐడియా లేదా నీకు అని అడిగాడు దీనంగా చూస్తూ. నా మాటలు విన్నావా? నువ్వు పడుకున్నావు అనుకున్నాను అంటూ ఇబ్బందిగా చెప్తున్న ఆమె మాటలు తడబడుతూ ఉంటే తన చేతులు పట్టుకొని, నువ్వు
ఎప్పటికీ అవ్వకు, నన్ను బాధ పెట్టక ఆద్య. పాస్ట్లోనే కాదు, లైఫ్ లాంగ్ నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. నా ప్రేమని అర్థం చేసుకో అంటున్న కమల్తో, నేనున్న సిచ్యువేషన్ గురించి తెలిసే అడుగుతున్నావా కమల్ అని అడిగింది. ఈ సొసైటీ గురించి ఆలోచించకు, నువ్వు నాకేంటి అనేది ఒక్కటే కన్సిడర్ చేయ ఆద్య, ప్లీజ్ అంటున్న అతని కళ్ళలో కనిపిస్తున్న సిన్సియారిటీకి తను అతనికి తగదు అనిపించి ఏదో చెప్దామని అనుకుంది. కానీ లిజన్ టు మీ ఫస్ట్, నువ్వు శౌర్య కంపెనీలో జాయిన్ అయినప్పుడు బాండ్ ఇచ్చావు. కంపెనీలో యాజ్ ఎ పార్ట్నర్గా, నా కంపెనీ ఎంప్లాయీగా నేను అడుగుతున్నాను. బిజినెస్ ట్రిప్ ఉంది, యూ హ్యావ్ టు కమ్. ఇవి నీ పాస్పోర్ట్ అండ్ వీసా, ఈవినింగ్ ఏ ఫ్లైట్. ఈ బ్యాగ్లో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, రెడీ అవ్వు అని ఆద్యకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తను చెప్పాలి అనుకున్నది చెప్పేసి అక్కడి నుండి తనను దాటుకొని కమల్నే బయటకు వెళ్ళిపోయాడు. సరే సమీరా, నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కేవలం నీ గురించి మాత్రం జానుని ఈ ఇంటి కోడలుగా ఇంటికి తీసుకొస్తాను. కానీ నువ్వు శౌర్యకి భార్యగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. రిషి ఇలాంటి రివర్స్ షాక్ ఇస్తాడని ఊహించని సమీరాకి ఏం చేయాలో అర్థం కాలేదు. బ్లాంక్ ఫేస్తో ఉండిపోయిన సమీరాలో మళ్ళీ కదలిక వచ్చింది గగన్ ఫోన్ కాల్ వల్లే. నైట్ భోజనం తింటూ ఉండగా పద్మ గారు మరోసారి అడిగారు ఏం నిర్ణయించుకున్నారు అని. యథావిధిగా రిషి సమీర వైపు చూస్తే సమీర మాత్రం గట్టిగా ఒకసారి కళ్ళు మూసి తెరిచి, రిషి అన్నయ్య జానుని తన వైఫ్గా యాక్సెప్ట్ చేయాలి అంటే నేను శౌర్యతో కలిసి ఉండాలని అడిగాడు. అన్నయ్య సంతోషం కోసం నేను శౌర్యతో ఉండడానికి ఒప్పుకుంటున్నాను అని ఒక్క మాటతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర. రిషి ఏదో మాట వరుసకైతే సమీరతో అలా చెప్పాడు, కానీ నిజంగా సమీర తిరిగి శౌర్య దగ్గరికి వెళ్తుందని అతను ఊహించలేదు. నువ్వేమంటావు రిషి అని అడిగిన తల్లి మాటకి, జాను కేవలం నీ కోడలిగా మాత్రమే ఈ ఇంట్లో ఉంటుంది అని ఒక్క మాటలో చెప్పి తను కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు రిషి. తర్వాత రోజు సమీర నిద్ర లేచి బయటకు వచ్చేసరికి హాల్లో కూర్చొని ఉన్నారు శౌర్య, జాను. తనకి కనీసం శౌర్య వైపు చూడాలని కూడా లేదు. అక్కడే ఉండి తన వాల్యూ తగ్గించుకోవడం ఇష్టం లేక తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయింది సమీర. సమీర కళ్ళలో కోపం కంటే బాధనే ఎక్కువ చూసిన శౌర్య, జానులు బాధపడ్డారు. తన పరిస్థితికి కారణం వాళ్లే అవ్వడం వల్ల. పద్మగారు శౌర్య వైపు చూస్తూ, తను నేను ఎక్స్క్యూజ్ చేయడానికి టైం పడుతుంది శౌర్య, అన్నిటికీ సిద్ధంగా ఉంటే అంతా బాగానే ఉంటుంది. నేను చేయగలిగినంత చేశాను, మిగిలింది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి నేను లంచ్కి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వెళ్తున్న ఆమెను ఆపి, సమీర వస్తుంది అంటే ఇప్పుడే తీసుకువెళ్తాను ఆంటీ, లంచ్కి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయొద్దు అని చెప్పి రిషి ఎక్కడా అని అడిగాడు. జాను కళ్ళు కూడా అతని కోసమే వెతుకుతున్నాయి. కానీ అంతకంటే ముందు జాను క్షమాపణ చెప్పుకోవాల్సింది సమీర ముందు. పద్మగారికి చెప్పి సమీర గదికి వెళ్ళింది జాను. తన రూమ్లోకి వచ్చి బెడ్పై కూర్చున్న సమీరకి తన భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. ఎడతెరపి లేని ఆలోచనల మధ్య కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమె ముందుకు వచ్చి నిలబడింది జాను. తనని ఒకసారి చూసి చిన్నగా నవ్వింది. తనకి ఎంత హాని చేసిన కుటుంబానికి కూడా ఆమె మంచి చేయగలదు అని ప్రతి సమయంలో ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది. జాను సమీర 2 చేతులను పట్టుకొని, నా మీద కోపంగా లేదా అని అడిగింది. నాకు ఎవ్వరిపైన ఎలాంటి ఎమోషన్స్ లేవు జాను, అసలు నాకంటూ ఫీలింగ్స్ కూడా చచ్చిపోయాయి అని చెప్పి కన్నీళ్లు తుడుచుకొని, ఒకప్పుడు రిషిని నీ నుండి దూరం చేశాను అని మీరు ఇదంతా కలిసి ప్లాన్ చేసి ఉండొచ్చు. మీ అమ్మని కొట్టానని నాపై కోపంతో ఇదంతా చేసి ఉండొచ్చు. అదంతా పట్టించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నాకు మొదట్లో పరిచయమైన జానుగా నువ్వంటే చాలా ఇష్టం. నీపై నాకు ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఉండవు. రిషితో హ్యాపీగా ఉండు అని చెప్పింది. ఆ కొన్ని క్షణాల పాటు స్వచ్ఛంగా నవ్వుతూ. శౌర్య దగ్గర నుండి నిజం తెలుసుకున్న జానుకి అప్పటి వరకు సమీరపై కోపం అంతా పోగా తన మంచితనం ఏంటో తెలుసుకుంది. కానీ ఇప్పుడు సమీరని అసలైన మనిషిగా చూస్తూ తన స్వార్థం కోసం తను ఎంత దిగజారిందో తెలిసి అమాయకమైన ఆమెను మోసం చేసినందుకు గిల్టీగా ఫీల్ అయింది.
జాను కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఐఎమ్ సారీ సమీరా, ఆ రోజు ఏం జరిగిందో నేను అడిగి తెలుసుకోకపోవడం మా తప్పే. కానీ అదంతా అమ్మ ఆద్య కలిసి చేసిన ప్లానింగ్. మేమే కాదు, మా ప్లేస్లో ఎవరున్నా నమ్ముతారేమో. ఏది ఎలా జరిగినా మా కారణంగా నష్టపోయింది నువ్వు. ఒక్కటి మాత్రం నిజం, అన్నయ్య నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆ రోజు అన్నయ్య నాతో అబద్ధం చెప్పి నేను పెళ్లి చేసుకున్నప్పటికీ నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే చేసుకున్నాడు. ఇంకా నేను చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నాను సమీరా అంటూ సమీర చేతులు పట్టుకొని తన నుదుటికి ఆనించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది జాను. సమీర జానుని ఓదారుస్తూ, ప్లీజ్ నువ్వు ఇలా ఏడ్చి నన్ను ఇంకా వీక్ చేయకు. నా వల్ల నువ్వు ఏడ్చినందుకు మళ్ళీ మీ అన్నయ్య ఎలాంటి ప్లానింగ్ చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు అని అసహనంగా అయినా నిట్టూర్పుతో చెప్పింది సమీర. తన మాటల్లో ద్వంద్వార్థాలు తెలిసి జాను తలెత్తి సమీర వైపు చూస్తూ ఉండగానే పక్కన ఎవరో నిలబడినట్టు అనిపించింది. తల తిప్పి చూస్తే శౌర్య సమీర వైపే చూస్తూ ఉన్నాడు. శౌర్య ఏదో మాట్లాడబోతూ ఉంటే సమీర అడ్డుపడి, జాను, ఐ థింక్ లెక్క ప్రకారం ఇప్పుడు నేను మీ ఇంటికి వెళ్ళాలి కదా. 10 minutes టైం ఇస్తే నా బ్యాగ్ సర్దుకొని కిందకు వస్తానని మీ అన్నయ్యకు చెప్పు అని చెప్పింది. సమీరకి తనతో మాట్లాడడం కూడా ఇష్టం లేదని అర్థం చేసుకొని మౌనంగా ఉండిపోయాడు శౌర్య. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి బయటకు వచ్చేసిన జానుకి ఎదురుపడ్డాడు రిషి. జానుని అక్కడ చూసి వెంటనే ముఖం తిప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే బయట నుండి వచ్చిన రిషి ఇంకా తనపై కోపంగా ఉన్నాడని అతని చూపులు బట్టే తెలుస్తోంది. వెనకే వెళ్దామని అనుకుంది, కానీ నెమ్మదిగా రిషిని కూల్ చేయాలని డిసైడ్ అయి పద్మగారి దగ్గరికి వెళ్ళిపోయింది కోడలి హోదా చక్కబెట్టుకోవడానికి. బ్యాగ్ సర్దుకుంటున్న సమీరని చూసి, నాతో మాట్లాడవా అని అడిగాడు. సమీర ఏం సమాధానం ఇవ్వకుండా తన బట్టలు కొన్ని సర్ది పెట్టుకుంది. తన రిపోర్ట్స్ కూడా పెట్టుకుందామని అనుకుంది, కానీ ఇప్పుడు పెట్టుకుంటే శౌర్యకి అనుమానం వస్తుందని ఆగిపోయింది. కొంచెం బరువుగా ఉన్న బ్యాగ్ అయినా సరే తానే మోస్తూ కిందకు వచ్చింది. శౌర్య మధ్యలో బ్యాగ్ తీసుకోవడానికి ట్రై చేసినా అస్సలు ఇవ్వలేదు. ఒకసారి రిషి దగ్గరికి వెళ్ళి, వెళ్తున్నానన్నయ్య అని చెప్పింది. తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కేవలం రిషి కోసమే సమీర శౌర్య దగ్గరికి వెళ్తుందని తెలుస్తూ ఉంది ఆమె కళ్ళని చూస్తూ ఉంటేనే. సమీర తల నిమిరి, అన్నీ సర్దుకుంటాయి, బీ స్ట్రాంగ్ అని చెప్పాడు రిషి. సమీర కనీసం బదులు కూడా ఇవ్వకుండా పద్మగారి దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పి, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న తండ్రికి కనీసం తన గురించి చెప్పొద్దు అని చెప్పి బయటకు వచ్చేసింది. వెనక్కి వెళ్తున్న శౌర్యని ఆపి, మరోసారి దాని మనసు ముక్కలు చేయకు శౌర్య, ఇప్పటికే చచ్చి బతుకుతుంది అని బాధగా చెప్పారు పద్మ. నెవర్ ఆంటీ అని గట్టిగా చెప్పి పై ఫ్లోర్ వైపు చూశాడు. రైలింగ్ పట్టుకొని తన వైపు చూస్తూ కనిపించాడు రిషి. కనీసం రిషి వైపు చూసే ధైర్యం కూడా చేయక అక్కడి నుండి వెళ్తూ ఆగి జానుకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు శౌర్య. కారులో ఇద్దరి మధ్య మాటలు లేవు. నేరుగా తనని ఇంటికి తీసుకువెళ్ళిన శౌర్య బ్యాగ్ని జోగికి ఇస్తుంటే ఆపి, నా బరువు బాధ్యతలు నేను మోసుకోగలను అని సూటిగా చెప్పి నేరుగా తమ గదిలోకి వెళ్ళింది. అయితే ఆమె కళ్ళు వెంటనే సత్యమూర్తి గారి కోసం వెతుకుతున్నాయి. శౌర్య పద్మగారికి సత్యమూర్తి గారి విషయం చెప్పినప్పటికీ పద్మగారు అవేమీ పిల్లలకి చెప్పలేదు. అందుకే ఆమె వెతుకులాట ఆగలేదు. వెనక్కి వచ్చిన శౌర్య సమీర దగ్గరికి వస్తూ, నేను చేసింది తప్పే, దానికి సారీ అనే మాట సరిపోదని నాకు తెలుసు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయవే అని బ్రతిమలాడుతూ ఉంటే అతని మాటలు కనీసం వినిపించుకోకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సమీర. తన కోపం చూస్తూ ఉంటే ఇప్పట్లో తగ్గేలా లేదని అర్థమై అర్జెంట్ ఆఫీస్ మీటింగ్ ఉంటే జోగితో సమీరకి ఏమైనా అవసరం ఉంటే చూసుకోమని మరీ చెప్పి వెళ్ళిపోయాడు. జాను లంచ్ వడ్డిస్తూ ఉంటే, అమ్మా అని గట్టిగా అరిచాడు రిషి. బయటకు వచ్చిన పద్మగారు ఏంటి అని అడిగితే, రోజు నువ్వే కదా వడ్డిస్తావు, ఈ రోజు నుండి నీకు నేను బరువు అయిపోయానా, మరీ ఎంత బరువు అనిపిస్తే చెప్పు, నాకు నేనే పెట్టుకొని తింటాను అని అంటూ ఉంటే పద్మగారు రిషి వైపు కోపంగా చూస్తూ, ఏంట్రా మాటలు, జాను ఉందని ఆగిపోయాను, నేను తినేశాను, ఇక మిగిలింది మీరే కదా అని పడుకోవడానికి లోపలికి వెళ్ళాను, ఆ మాత్రానికే బరువు అని పెద్ద పెద్ద పదాలు వాడకు, ఇద్దరికి నేనే వడ్డిస్తాను, కూర్చోండి.
అని గట్టిగా చెప్పి ఇద్దరి ప్లేట్స్లో డిన్నర్ పెడుతూ ఉంటే రిషి తనని ఎంత అవాయిడ్ చేస్తున్నాడో కనిపిస్తూ ఉన్న జాను కొంచెమే తిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రిషి వచ్చేసరికి జాను ఫ్రెష్ అయి వచ్చింది. నైట్ వేర్ తీసుకొని రిషి వాష్రూమ్లోకి వెళ్తూ ఉండగా ఆపింది జాను. తన చేతిని పట్టుకున్న జాను చేతిని విసిరి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. కొంచెం లేటుగా ఆఫీస్ నుంచి వచ్చిన శౌర్యకి భోజనం తానే వడ్డించింది సమీర. సమీరలో ఈ మార్పు నచ్చిన శౌర్య తను పెడుతూ ఉంటే ఇష్టంగా తిన్నాడే కానీ ఇదే ఆఖరిసారిగా తనకి సమీర వడ్డించడం అని ఊహించలేకపోయాడు. శౌర్యకి కావలసినవన్నీ పెట్టి పైన తన గదిలోకి వెళ్ళిపోయింది సమీర. కాసేపటి తర్వాత పైకి వచ్చిన శౌర్యకి బాల్కనీలో కూర్చొని కనిపించింది సమీర. తన దగ్గరికి వెళ్దామనుకొని ఆగిపోయి ఫ్రెష్ అయి వచ్చాడు. ఈలోపు బెడ్ ఎక్కి పడుకున్న సమీర పక్కనే పడుకుంటూ ఓయ్ అన్నాడు చిన్నగా. సమీర పలకలేదు. శౌర్య లేచి తన పక్కన కూర్చుంటూ నిన్నే పిలుస్తున్నాను అంటూ తన భుజం మీద చేయి వేయగానే అతని చేతిని తీసేసి నీకు నన్ను ముట్టుకునే అర్హత ఇంకా ఉందని అనుకోకు, నాకు నిద్ర వస్తోంది, డిస్టర్బ్ చేయకు అని చెప్పి కళ్ళు మూసుకుంది. ఈ కోపం ఎన్ని రోజుల్లే, 2 రోజులు టైం ఇస్తే తానే సర్దుకుంటుంది అని తనకు తానే సర్ది చెప్పుకున్న శౌర్య సమీరకి కొంచెం దూరం జరుగుతూ మరోవైపు తిరిగి పడుకున్నాడు. స్టడీ చేయాల్సిన ఒక కేసు ఉంటే కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని కేస్ ఫైల్ స్టడీ చేస్తున్న రిషిని డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉన్న జాను 2 గంటల తర్వాత అతను కేస్ ఫైల్ని పక్కన పెట్టేయగానే అతను ముందుకు వచ్చి కూర్చుంది. కనీసం తన వైపు చూడకుండా పిల్లు పట్టుకొని సోఫా వైపు వెళ్తున్న అతని పనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానుకి. రిషి చేతిని పట్టుకొని ఆపింది. రిషి తన చేతిని తప్పించకపోతే ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటూ ఎక్కడ పడుకుందామని నీ ఆలోచన అని అడిగింది నీళ్ల కళ్ళతో. నీకు అనవసరం అని ఘాటుగా చెప్పి చేయి తప్పించుకొని సోఫాలో పడుకున్నాడు. రిషి నీతో మాట్లాడాలి అని అతన్ని సూటిగా చూస్తూ అంది జాను. రిషి వినపడుతోందా? నేను నీ భార్యనని మర్చిపోకు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాము, అంతేగాని ఇలా మౌనంగా ఉండి నన్ను చంపకు, ఇప్పటికే చాలా భరిస్తున్నాను అని చెప్తున్న ఆమె వైపు కోపంగా చూస్తూ కొన్ని రోజుల క్రితమే నీకు నాకు పెళ్ళైనప్పటికీ 2 రోజుల క్రితమే నీతో నా బంధం తెగిపోయింది జాను. నువ్వు నాకు భార్యగా కాదు, కేవలం అమ్మ కోరుకుంటే మాత్రమే ఇక్కడున్నావు. కేవలం అంటే కేవలం ఈ ఇంటి కోడలిగా మాత్రమే ఇక్కడ ఉన్నావే తప్ప నా భార్యగా కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఐ రియల్లీ హేట్ యూ. నీలాంటి సెల్ఫిష్ అమ్మాయిని నిజంగానే నా లైఫ్లో చూడలేదు. నీ కోసం సమీర లైఫ్తో ఆడుకున్న నిన్ను పెళ్లి చేసుకొని అన్నయ్యగా నేను ఫెయిల్ అయ్యాను. ఇట్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. నీ ప్రేమ అబద్ధం, నీ నవ్వు నటన, అసలు నువ్వే ఒక అవకాశవాదివి. అమ్మ కోరుకుంటేనే సమీర నాకు చెప్తేనే నువ్వు ఇక్కడున్నావు. నా మీద హక్కు చూపించాలని ట్రై చేయకు, ఇంకోసారి మాట్లాడే ప్రయత్నం చేయకు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు రిషి. రిషి అన్న మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తూ తను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడింది జాను. అన్నీ ఓకే కానీ తన ప్రేమ అబద్ధం అనే మాట దగ్గరే ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. 2 గంటల పాటు ఏడ్చిన జాను ఎప్పుడు స్పృహ కోల్పోయిందో ఎవ్వరికీ తెలియదు. ఉదయం 6 గంటలకి నిద్ర లేచిన శౌర్యకి బెడ్పై తన పక్కన సమీర కనిపించలేదు. వాష్రూమ్లో ఉందేమో అని చెక్ చేసుకున్నాడు కానీ అక్కడ కూడా లేదు. హాల్లోకి వచ్చి మెయిడ్స్ని అడిగితే పొద్దున్నుంచి బయటకు రాలేదని చెప్పారు. తన కోసం మళ్ళీ గదిలోకి వచ్చి ఫోన్ చేయబోతూ ఉండగా అతని కళ్ళను ఆకర్షించింది టేబుల్పై ఉన్న ఒక లెటర్. అది చదివిన శౌర్యకి తన కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. పేపర్తోనే నేలపై మోకరిల్లిన శౌర్యకి కన్నీళ్ళు ఆగడం లేదు. పేపర్ని తన పిడికెట్లో బిగిస్తూ సమీరా అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. మరి సమీర ఏమైనట్టు? గగన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ సారాంశం ఏమిటి? రిషి జానుల బంధం సమీర చేసిన పనితో ఏం కానుంది? కమల్ ప్రేమను ఆద్య మనసు ఫీల్ అవ్వగలుగుతుందా? ప్రేమలో తప్పొప్పులు సహజం, దాన్ని ప్రేమించే మనసు క్షమించేస్తుంది. కానీ ఆ ప్రేమ అనే భావానికి పునాది నమ్మకం. అది కోల్పోతే తిరిగి గెలుచుకోవడం అంత సులువు కాదు అని శౌర్య జానులు తెలుసుకున్నారు. కానీ నిజమైన ప్రేమ ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా
తను ప్రేమించే మనిషి కోసం వేచి ఉంటుందని ఈ రెండు జంటలు నిరూపిస్తారా? రెండు మనుషుల స్పందనే ప్రేమే కానీ దాన్ని బలవంతంతో కానీ మోసంతో కానీ గెలుచుకోలేమని తెలుసుకున్న ఆద్య మనసును తన ప్రేమకు స్పందింపచేయడంలో కమల్ సక్సెస్ అవుతాడా? తెలుసుకోవాలంటే నా ప్రాణమా సీజన్ 2ను ఫాలో చేయండి. నా ప్రాణమా సీజన్ 1 ఆదరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సీజన్ 2 కూడా మీ ఆదరణ దొరుకుతుందని ఆశిస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్.